ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. ప్రభు అయిన యేసు జీవమునకు మూలము, ఆయనే జీవమునకు మూలము, ఆయనే మనుష్యులకు వెలుగు, అనగా మనుష్యులను రక్షణలోనికి నడిపించుటకు ఆయనే సత్యవంతుడైన వాడును మార్గమును అయి ఉన్నాడు. ఈ వెలుగు అంధకారంలో ప్రకాశించుచున్నది. పాపము మనుష్య జాతిని పాడు చేసి వారిని అంధకారంలో ఉంచివేసింది. వారు దేవునిని కానీ ఆయన చిత్తమును కానీ గ్రహింపరు. ఇందువల్లనే ప్రభు అయిన యేసు అంధకారంలో వెలుగై ప్రకాశించుచున్నాడు. మనుష్యుల మనస్సుల పాపములు చెడ్డ క్రియలు ఎంతో ఘోరమైనవి కాబట్టి వారు ఈ వెలుగును అంగీకరించుటలేదు. ఈ వచనంలో వాడు బయటికి వెళ్ళిన తరువాత అని చదువుచున్నాం. అనగా యూదా ఇస్కరియోతు తన మనసులోని పాపపు చెడ్డ క్రియల వలన ప్రభువు ఎదుట నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసు యొక్క రక్షణ సువార్తను వినిన తరువాత అనేక మంది వారి పాపము దుష్క్రియల అంధకారమును బట్టి ఆ వెలుగును తిరస్కరిస్తూ ఆయనకు దూరముగా వెళ్ళిపోతున్నారు. వారు రక్షణ మార్గమును రక్షణకర్తను తిరస్కరిస్తున్నారు. వారి పాపమును బట్టి నిత్య నాశనములోనికి పరుగిడుచున్నారు. అయితే మీరు ఈ వెలుగును స్వీకరించాలనేదే దేవునికి మేము చేయు ప్రార్థనయై ఉన్నది. తెలుసుకో